హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వినిరామ్ మెలోడీస్. లాస్ట్ ఎపిసోడ్ అనమాట హీరో అండ్ హీరోయిన్ ఒకే ఇంట్లో ఉంటారు కదా. సో హీరోయిన్ ఇది కనుక తన సాంగ్ రాసుకుంటూ ఉంటుంది, హీరో ఇది కనుక తన రూమ్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ బాగా ఆకలి వేయడంతో తన ఇది కనుక కిందకు వస్తూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్కి ఎలిఫెంట్ పిచ్ అనమాట. సో ఎలిఫెంట్ సాంగ్ పాడుకుంటూ ఉంటే హీరోకి అనమాట ఆ పాట వినిపిస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట ఒక చిన్న ఎలిఫెంట్, ఒక పెద్ద ఎలిఫెంట్, ఒక చిన్న ఎలిఫెంట్, ఒక పెద్ద ఎలిఫెంట్ అని పాడుకుంటూ ఉంటే హీరోకి ఇది కనుక భయం వేసేస్తూ ఉంటుంది అనమాట. ఇదేంటి కొత్త కొత్తగా వాయిసెస్ వినిపిస్తుంది ఏంటి, ఈ రూమ్లో ఎవరున్నారు, ఒకవేళ ఏమైనా ఉందే ఏంటి అనేసి హీరో ఇది ఇంకా చాలా టెన్షన్ పడిపోతాయి అనమాట. చుట్టూరు చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ ఇది కనుక ఫుడ్ అంతా తింటూ ఉంటుంది. ఆ సౌండ్ అంతా మన హీరోకి వినిపిస్తూ ఉంటుంది. ఎవరో ఉన్నట్టున్నారు, ఫస్ట్ వెళ్ళి చూద్దాం అనేసి హీరో ఇది కనుక వస్తూ ఉంటాడు కిందకి. హీరోయిన్ ఇది కనుక ఫుడ్ అంతా తినేసి తను వెళ్ళి తన రూమ్లో రెస్ట్ తీసుకుంటా ఉంటుంది. హీరో ఇది కనుక చాలా భయపడతా అనమాట. ఒక దుప్పట ఇది కనుక ముసుకేసుకొని చేతిలో ఫోన్ లైట్ పెట్టుకొని అయితే కనుక కిందకు వస్తూ ఉంటాడు. అలా వచ్చేసరికి హీరోయిన్ తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది చూసిన హీరో అనమాట ఇంట్లో ఎవరో ఉన్నారు అనేసి చాలా భయపడిపోతూ ఉంటాడు. హీరో చేసే సౌండ్స్ అన్నీ మన హీరోయిన్కి కూడా వినిపిస్తూ ఉంటాయి అనమాట. హీరోయిన్ కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. అయ్యో ఇక్కడ ఎవరో ఉన్నారే అనేసి తన రూమ్లో నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళకపోవచ్చు అనుకుంటుంది. బట్ వెళ్ళి చూద్దామనేసి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల హీరో అది కనుక వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. బట్ తనేది కనుక ఫోన్ లిఫ్ట్ చేయదు. హీరోయిన్ కూడా అనమాట ఏ టీరా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ధైర్యం తెచ్చుకొనేసి మన హీరోయిన్ అనమాట వస్తూ ఉంటే హీరో దగ్గర ఒక చిన్న మూలక అనమాట టెంట్ ఉంటే టెంట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు భయం వేసేసి. హీరోయిన్ అనమాట ఒక డాగ్ బొమ్మ పట్టుకొని ఎవరో అనుకొని కొట్టేయడానికి ఒక కర్ర ఎట్టుకొని వచ్చి ఉంటుంది. హీరోని కొట్టేస్తూ ఉండేసరికి అప్పుడే కరెంట్ వచ్చి ఉంటుంది అనమాట. సో కరెంట్ లైట్లో ఒకరి ఫేస్ని ఒకరు చూసుకొని ఏంటి నువ్వా నువ్వా అనేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు నా ఇంట్లో అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అనమాట ఇది నీ ఇల్లు ఏంటి, ఇది నా ఇల్లు, నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. అదేమి కాదు ఇది నా ఇల్లు, నేను కొనుక్కున్నాను, ఫస్ట్ ఇక్కడ నుంచి పో అనేసి మన హీరో అనమాట హీరోయిన్ లాక్కొని బయటికి దోసేస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటది హే ఏంటి దోసేస్తున్నావు, ఇది నా ఇల్లు, ఇది నా ఇష్టం అంటే ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్ని తిన్నది నువ్వేనా, నా ఫుడ్ అంతా తిన్నది నువ్వేనా అనేసి హీరో అంటూ ఉంటే ఏంటి నీ ఫుడ్ అంటున్నావు, ఆ ఫుడ్ అంతా నాది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. హీరో అంటాడు సరే చాలు ఇంకా ఆపే, నేను హ్యాండ్సమ్గా ఉంటానన్న విషయం నాకు బాగా తెలుసు, అందుకోసం నువ్వు మరీ నా ఇంటి దాకా వచ్చేస్తే ఎలా చెప్పు, అందుకే ఈసారికి నేను క్షమించేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి మన హీరో అంటూ ఉంటే ఏంటి బాబు ఓవరాక్షన్ చేస్తున్నావు, ఇది నా ఇల్లు, నేను ఎక్కడికి పోయేది అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ హీరో అనమాట హీరోయిన్ బయటికి తోసేస్తూ ఉంటే ఓయ్ ఆగు ఆగు అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఏంటి ఆగేది, ఇది నా ఇల్లు అనేసి హీరో అంటూ ఉంటే అదేమి కాదు ఇది నా ఇల్లు, కావాలంటే ప్రూఫ్స్ చూపిస్తాను అనేసి హీరోయిన్ అనమాట తన చిన్నప్పుడు ఫోటో వాళ్ళ డాడీతో ఉన్నది చూపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇది నేను, ఇది మా డాడీ, ఇదిగో ఇది నా పేరు అనేసి హీరోయిన్ చెప్తా ఉంటే హీరో అనమాట లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఇదేమి నీ ఇల్లు కాదు అనేసి మన హీరో అంటూ ఉంటాడు. నిజంగా ఇది నా ఇల్లే, చూడు కావాలది ఇదంతా మా డాడీయే చేశాడు, కాకపోతే ఇప్పుడు చెప్పడానికి మా డాడీ లేదు ఎందుకంటే మా డాడీ చనిపోయాడు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. బట్ హీరో ఇది కనుక ఫస్ట్ కనికరిస్తాడు. లేదు లేదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అనేసి మళ్ళీ హీరో అంటూ ఉండేసరికి హీరోయిన్ అంటే సరే అయితే బయట కూడా ప్రూఫ్స్ ఉన్నాయి వెళ్ళి చూడను కానీ హీరో అనమాట పాపం తెంగరోళ్ళ బయటకు వెళ్తాడు. వెంటనే హీరోయిన్ అనమాట డోర్ క్లోజ్ చేస్తుంటుంది. హీరో అంటాడు ప్లీజ్ డోర్ తీ అనేసి హీరోయిన్ అడుగుతూ ఉంటే హీరోయిన్ అంటే నేను తీయను ఇది నా ఇల్లు అంటే ఒక్కసారి ప్లీజ్ ఈ ఒక్క రోజు నైట్కైనా డోర్ ఓపెన్ చేయంటే నేనా డోర్ ఓపెన్ చేయాలి నీకు, నేను చేయను అనేసి హీరోయిన్ అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. పిచ్చి పిల్ల డోర్ ఓపెన్ చేయి ఇది నా ఇల్లు అనేసి హీరో అనమాట పాపం ఆ డోర్ని గట్టిగా లాగుతూ ఉంటాడు. బట్ అసలుకే రాదనమాట. అసలు ఈ అమ్మాయి ఎవడరా బాబు ఈ రోజు నన్ను ఎలా తగులుకుంది అనేసి పాపం హీరో అయితే కనుక కింద అన్ని రూమ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటాడు అనమాట డోర్స్. బట్ ఏది అవ్వదనమాట. అక్కడ లైట్ ఉంటే లైట్ని తన్నుతాడు పాపం ఆయన, లైట్ని తన్నుంటాడు పాపం కాలుకి దెబ్బ తగిలి ఉంటుంది. అమ్మ అనేసి గట్టిగా అరుస్తూ ఉండేసరికి వర్షం స్టార్ట్ అయి ఉంటుంది. వావ్ చాలా బాగా కలిసి వచ్చేసింది ఈ రోజు నా అదృష్టం, ఇప్పుడు వర్షం కూడా తోడయ్యావా అనేసి హీరోయిన్ అనుకుంటాను అనమాట. టీయరా డోర్ ఓపెన్ చేయనేసి హీరో అంటూ ఉంటాడు. బట్ హీరోయిన్ డోర్ ఓపెన్ చేయదనమాట. పాపం హీరో అక్కడ ఒక డాగ్ హౌస్ ఉంటే దాంట్లోకి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. ఇప్పుడైతే కనుక హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ని చూపిస్తూ ఉంటారు. తనైతే కనుక వాచెస్ అమ్ముతూ ఉంటుంది అనమాట. సో నా దగ్గర ఇలా మోడల్ వాచెస్ ఉన్నాయి బ్రాండెడ్స్, మీకు కావాలనేసి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ క్లయింట్స్కి ఫోన్ చేస్తాను. అలా క్లయింట్స్కి ఫోన్ చేస్తూ ఉండేటప్పటికి హీరోయిన్ ఫోన్ చేస్తుంటుంది. హీరోయిన్ ఫోన్ చూసిన తిననమాట చాలా టెన్షన్ పడిపోయి అనమాట. వెంటనే హీరోయిన్ ఫోన్ ఏది కానీ కట్ చేసేస్తూ ఉంటుంది. ఈ సీన్ ఎలా చూపించుంటారు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరోయిన్ తన సామానాలన్నీ మంచిగా సర్దుకుంటూ ఉంటుంది. ఇల్లంతా చక్కబెట్టుకుంటూ ఉండే టైంలో హీరో లగేజ్ కనిపిస్తుంది అనమాట. ఇదేంటి బ్యాగ్ అనేసి ఓపెన్ చేసి చూసేసరికి అందులో అండర్ వేసి డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి అనమాట. ఇదేంటి చిచ్చి ఇవి అనేసి మన హీరోయే అనుకుంటుంది అనమాట. ఇంతకీ తినెక్కడున్నాడా అనేసి బయట చూసేసరికి పాపం మన హీరో అయితే కనుక డాగ్ హౌస్లో పడుకుని ఉంటాడు. అయ్యో తినెక్కడ
ఎక్కడున్నాడా అనేసి హీరోయిన్ వెళ్ళనమాట. చూసి ఇదేంటి డాగ్ హౌస్లో పడుకున్నావు నువ్వు, ఇక్కడ నుంచి వెళ్ళలేదా అనేసి హీరోయిన్ అడిగనమాట. హీరో ఏమి సమాధానం చెప్పడు. వెంటనే హీరో అనేది కనుక హీరోయిన్ ఫొటోస్ తీస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి వెళ్ళు అనేసి హీరో అనేది కనుక బయటకు లాగుతూ ఉంటే ఈ లోపల హీరో ఒళ్ళు అయితే కనుక చాలా వేడిగా ఉంటుంది. అయ్యో నీకు ఫీవర్ వచ్చినట్టుంది, జ్వరం వచ్చినట్టుంది కదా, లేకు ఫస్ట్ నువ్వు అంటే హీరో అయితే కనుక హీరోయిన్ గెంటేస్తూ ఉంటాడు. అదేంటి కామించావు, ఫస్ట్ రా ఇంట్లోకి అనేసి పాపం మన హీరోయిన్ అది కనుక హీరోని దొల్లించుకుంటా మరి లోపలికి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎత్తలేకపోతుంది. అలా తీసుకొచ్చా అనమాట, సోఫాలో పడుకోబెట్టా అనమాట. హీరోకి ఇది కనుక కొంచెం జావలంటే చేసి హీరోకి ఇస్తూ ఉంటుంది. ఇదిగో తీసుకో అంటే హీరోకి చేయి కలిపోయి ఉంటుంది. నాకేం అవసరం లే అనేసి హీరో అంటా అనమాట. నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నువ్వు నా ఇంట్లో ఏం చేస్తున్నావు అనేసి హీరో అడుగుతూ ఉంటే దానికి హీరోయిన్ అంటుంది, నువ్వేంటి అలా అంటున్నావు, ఇది నా ఇల్లు అని నేను చెప్తున్నాను కదా, ఈ జావ తాగేసి ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి హీరోయిన్ అంటావు అంటే ఈ లోపల హీరో అనమాట హీరోయిన్ గట్టిగా ముందుకు లాక్కొని అనమాట. ఏం మాట్లాడుతున్నావు పాప, ఇది నా ఇల్లు, నువ్వే బయటికి వెళ్ళాలి, నేను వెళ్ళడం కాదనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల కాలింగ్ బెల్ మోగుతూ ఉంటే వెళ్ళి ఫస్ట్ డోర్ ఓపెన్ చేయనేసి హీరో అంటూ ఉంటే ఏదేంటి నువ్వు నాకు చెప్తున్నావేంటి అనేసి వెళ్ళనమాట. హీరోయిన్ అది కనుక డోర్ ఓపెన్ చేస్తుంటుంది. అక్కడికి టిఫనీ వచ్చి ఉంటుంది. టిఫనీ అనమాట, అదేంటి నువ్వెవరు, నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు, జిఏ ఏడే అనేసి మన హీరో దగ్గరకు వచ్చి హే జిఏ నీకేంటి ఒళ్ళు ఇంతలా కాలిపోతుంది, జ్వరం వచ్చిందా అంటే అవును జ్వరం వచ్చింది, సరేలే కానీ ఇంతకు అయ్యమ్మ ఎవరి అనేసి హీరో అడుగుతూ ఉంటాడు. టిఫనీ అంటది, నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి, ఆ క్వశ్చన్ నిన్ను కదా నేను అడగాలి, ఆ అమ్మాయి ఎవరు, మీరిద్దరు ఏంటి డేట్ చేసుకుంటున్నారా ఏంటి, మీరిద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనేసి టిఫనీ అడుగుతూ ఉంటే హీరోయిన్ అంటది, హే మీకు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారేంటి, మీరిద్దరు నా ఇంట్లో ఏం చేస్తున్నారు, నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ వా అనేసి టిఫనీ అంటే టిఫనీ అంటది, లేదు నేను తన గర్ల్ ఫ్రెండ్ని కాదు, నేను తన మేనేజర్ని, నా పేరు టిఫనీ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకుంటా ఉంటే హీరోయిన్ అనమాట నా పేరు టీరా అనేసి చెప్తా ఉంటుంది. సర్లే కానీ నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఇది నా ఇల్లు అనేసి హీరోయిన్ అంటా ఉంటే సరే నీతో నేను కొంచెం మాట్లాడాలనేసి హీరోయిన్ బయటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. టిఫనీ అనమాట హీరో యొక్క డాగ్ని కూడా తీసుకొని వచ్చి ఉంటుంది. హీరో అనమాట ఒరే పప్పి రా ఈ డాడీ దగ్గరకు వచ్చేరా అనేసి మన హీరో అంటూ ఉంటాడు. ఇప్పుడు అనమాట టిఫనీ విషయం అంతా చెప్పుంటుంది. ఇదిగో ఈ ఇల్లుని మేము కొనుక్కున్నాము నిన్న, ఈ ప్రాపర్టీ అయితే కనుక ఇప్పుడు జిఏ పేరు మీదే ఉందనేసి తన డాక్యుమెంట్స్ హీరోయిన్కి చూపించుంటుంది. హీరోయిన్ అనమాట ఇల్లు అసలు మీకు ఎవరు అమ్మారు, నేను ఇది చిన్నప్పటి నుంచి ఉంటున్నానంటే డాక్యుమెంట్స్ షీజిన్ అనే అమ్మాయి మాకు ఇల్లు అమ్మింది అనేసి చెప్తా ఉంటుంది. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో టిఫనీ అదే కనుక హీరో దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్పుంటుంది. సో ఇలాగ ఈ అమ్మాయికి తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్ ఇల్లుని అమ్మేసింది అనేసి హీరో అంటాడు. అలాంటి అప్పుడు ఈ ఇల్లుని ఎందుకు నువ్వు కొన్నావంటే బాబు ఏం మాట్లాడుతున్నావు అమ్మ, నువ్వే కదా విశాలంగా ఉండాలి ఇల్లు, మంచిగా ఉండాలి ఇల్లు అని బోలెడి కండిషన్లు పెట్టావు కదా, అందుకోసమే ఈ ఇల్లుని సెలెక్ట్ చేశాను, బట్ కొన్నాకే తెలిసింది కదా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయని, లేకపోతే నేను ఇల్లు కొనేదన్నా అనేసి తను అంటూ ఉంటుంది. సర్లే ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో, హే టై నువ్వు ఈ రోజు ఇక్కడే ఉంటావా లేకపోతే నువ్వు నాతో పాటు వచ్చేస్తావంటే లేదు మేడం నేను మీతో పాటు వచ్చేస్తా అనేసి హీరో బాడీ గార్డ్ అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ని చూపిస్తూ ఉంటారు. క్షీజిన్ అయితే కనుక హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతూ ఉంటుంది. సో లిన్కి అయితే కనుక హీరోయిన్ ఫోన్ చేస్తాను అనమాట, నువ్వు ఎక్కడున్నా కానీ క్షీజిన్ అయితే కనుక బాక్సింగ్ క్లబ్కి తీసుకుని రాసి ఫోన్ చేస్తుంటుంది హీరోయిన్. సరే అనేసి లిన్ అది కనుక ఫోన్ పెట్టేసి అనమాట క్షీజిన్ తీసుకొని వస్తూ ఉంటాడు. క్షీజిన్ అంటే ఎరా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటేని నేను ఇక్కడికి టీరా తీసుకురామంటే టీరానా నేను వెళ్ళిపోతా అనేసి తను వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ అనమాట హే క్షీజిన్ ఆగు, నీ వల్ల ఈరోజు నాకు ఇల్లు లేకుండా పోయింది తెలుసా, నేను ఇంకా చంపేస్తా అనేసి హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉండేసరికి లిన్ అయితే కనుక ఆపుతూ ఉంటాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, అసలు ఏం గొడవ జరిగింది చెప్పండి అనేసి లిన్ అడుగుతూ ఉండేసరికి ఇప్పుడు హీరోయిన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంటుంది. హీరోయిన్కి తెలియకుండా అనమాట క్షీజిన్ అయితే కనుక హీరోయిన్ యొక్క ఇంటి ఆస్తిని అయితే కనుక తన మీద రాయించుకుని ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఆ సీన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ క్షీజిన్ అది కనుక ఒక రోజు డిన్నర్ చేస్తారు అనమాట, డ్రింక్ చేస్తూ ఉంటారు. క్షీజిన్ అది కనుక నీతో నేను 12 years నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కదా, నా చిన్న తమ్ముడు ఉన్నాడు కదా వాడైతే కనుక నా ఆస్తి కావాలని నాకు డబ్బు కావాలనేసి నన్ను చాలా వేధిస్తున్నాడు, నాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు అనేసి తను బాధపడతా ఉంటే హీరోయిన్ అంటది ఎందుకు అలా బాధపడతావు, నా ఇల్లు ఉంది కదా, నా ఇల్లు నీదే కదా, కావాలితే నా ఇంటిని నీ పేరు మీద రాసేస్తా అనేసి హీరోయిన్ అయితే కనుక తాగిన మొత్తం అనమాట తన పేరు మీద ఉన్న ఇంటిని అయితే కనుక షీజిన్ పేరు మీద రాస్తుంటుంది. షీజిన్ కూడా హీరోయిన్ని తన ఆస్తిని రాయమని అడుగుండదు, బట్ హీరోయిన్ తాగిన మొత్తంలో రాస్తుంటుంది అనమాట. షీజిన్ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకవేళ
ఒకవేళ నేను ఈ ఇంటిని అమ్మేస్తే కనుక నాకు ఎంత డబ్బు వస్తుందా అనేసి తను లెక్కలు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ సీన్ చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక షీజిన్ను హీరోయిన్ని కాన్సెప్ట్కి పంపించనమాట. టిఫిరా తోటి బేరం కుదుర్చుకొని ఇల్లుని అయితే కనుక టిఫిరాకి అమ్మేసి ఉంటుంది. సో టిఫిరా అయితే కనుక ఓనర్ షీజిన్ అనుకుంటుంది. బట్ హీరోయిన్ అని తెలియదు కదా టిఫిరాకి కూడా. సేమ్ ఇదే విషయం అయితే కనుక ఇప్పుడు లిన్నికి చెప్తా అనమాట. లిన్ని అయితే కనుక చూడు తిని ఏం చేస్తుంది, నాకు ఇల్లు లేకుండా అయిపోయింది, నాకు ఆ ఇల్లు తప్ప ఇంకేమీ లేదు, మా డాడీకి మా మమ్మీకి సంబంధించిన జ్ఞాపకం అది, నువ్వు అటువంటిది అమ్మేసావు, మా డాడీ ఎంతో ఇష్టపడి మా మమ్మీకి టేస్ట్ తగ్గట్టుగా ఆ ఇంటిని కట్టాడు, నువ్వు దాన్ని అమ్మేసావు, ఫస్ట్ ఆ ఇంటిని అమ్మిన డబ్బులతో నువ్వేం చేస్తావంటే తను చెప్తా ఉంటుంది ఇలా హ్యాండ్ బ్యాగ్స్ వాచెస్ మొత్తం అన్నీ కొనేసుకున్నాను అనేసి. దానికి హీరోయిన్ అయితే కనుక బాగా కొట్టేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హీరోయిన్ అయితే కనుక వాళ్ళ డాడీ తను అయితే కనుక ఆ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఉన్నారో అదంతా అయితే కనుక గుర్తెచ్చుకుంటా అనమాట. సో వాళ్ళ డాడీని చాలా మిస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ అదంతా గుర్తెచ్చుకున్నాను అనమాట. వాళ్ళ డాడీకి మెసేజ్ చేస్తూ ఉంటుంది, డాడీ నేను చాలా బాగానే ఉన్నాను బట్ నాకు చాలా లోన్లీగా అనిపిస్తుంది, నువ్వు బాగా గుర్తుకొస్తున్నావు అనేసి వాళ్ళ డాడీకి మెసేజ్ చేస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా మెసేజ్ చేస్తుంది, వాళ్ళ డాడీకి వెళ్ళేలాగా కాదు, ఏదో వాళ్ళ డాడీ చెప్పుకున్న అన్న ఇదితోటి. ఈ లోపల అక్కడికైతే కనుక లీన్ వచ్చనమాట అంబ్రెల్లా పెట్టి, నువ్వు బాగానే ఉన్నావు కదా అంటే హీరోయిన్ అంటది, నువ్వు నన్ను క్వశ్చన్ అడుగుతున్నావా, నేనేం బాగాలేను అనిస్తానంటా ఉంటే అన్నీ సర్దుకుంటాయి టీరా, నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు ఓకేనంటే సరే అనేసి హీరోయిన్ అనమాట. నాకు ఒక్క విషయం గుర్తుకొచ్చింది అనేసి వెంటనే పరిగెట్టుకుని అనమాట హీరో వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంటుంది. హీరోని అనమాట పిలుస్తూ ఉండేసరికి ఎందుకు అన్నిసార్లు డోర్ని కొడుతున్నామంటే ప్లీజ్ ప్లీజ్ నా వస్తువులన్నీ మా డాడీ జ్ఞాపకార్థాలన్నీ ఇంట్లోనే ఉండిపోయి నేను తీసుకొని ఇస్తావా నువ్వు కొంచెం అనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అంటాడు లేదు లేదు నీ వస్తువులన్నీ నేను ఆల్రెడీ డస్ట్బిన్లో పడేసాను వెళ్ళి అక్కడ చూసుకో అనేసి హీరో తలుపు అయితే కనుక లాక్ చేస్తుంటాడు. అలా లాక్ చేసి అసలు ఈ పిల్ల ఏం చేస్తుంది అనేసి కిటికీలో నుంచి చూస్తూ ఉంటే హీరో చెప్పుంటాడు కదా డస్ట్బిన్లో పడేసానని, అందుకోసం పాపం హీరోయిన్ అది కనుక డస్ట్బిన్లని ఎదుగుతా అనమాట. ఈ జీవి ఉన్నాడు చూడు చాలా మూర్ఖుడు చాలా దుర్మార్గుడు అని తిట్టుకుంటా ఉంటే ఇంకా హీరో కూడా అనమాట చాలా వేసి సరే సరే నీ వస్తువులు లోపలే ఉన్నాయి రా వచ్చి తీసుకో అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా లోపలికి వచ్చి ఉంటుంది అనమాట. సో హీరో అయితే కనుక ఇంటిని అయితే కనుక రెనోవేషన్ చేపిద్దాం అనుకుంటాడు. హీరోయిన్ అనమాట తన సామానాలన్నీ సర్దుకొని కిందకు వస్తా అనమాట. హీరో వాటర్ తాగుతూ ఉంటే అదేంటి ఆ గ్లాసులో తాగుతుండు ఈ గ్లాసులో తాకు దీంట్లో చేయకు అది చేయకు ఇది చేయకు అని చెప్తా ఉంటే ఇంక హీరోకి చాలా కోపం వచ్చేసి ఏంటి నువ్వు నాకు రివర్స్లో చెప్తున్నావు, ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో ఉన్న వస్తువులని నాయి, నేను ఏదో ఒక రకంగా చేసుకుంటాను నీకెందుకు మధ్యలో అంటే హీరోయిన్ అంటది అవును ఈ ప్లాన్ ఏంటి అంటే ఇది వచ్చేసి నేను ఇంటిని రెనోవేషన్ చేపిద్దాం అనుకుంటున్నాను అంటే ప్లీజ్ ప్లీజ్ చేయక నేను నీకు డబ్బులన్నీ ఇచ్చేస్తాను మళ్ళీ నేను ఇంటిని అయితే కనుక కొనుక్కుంటానంటే ఏంటి అంత డబ్బులు ఇచ్చి మళ్ళీ నువ్వు ఈ ఇంటిని కొనుక్కోగలవా అనేసి హీరో అడుగుతా ఉంటే హీరోయిన్ అంటది నేనైతే కనుక పాటలు రాస్తాను ఇంకో నా పాటల మీద కాపీ రైట్స్ అని నీకు ఇస్తాను నువ్వు నా పాటలు యూజ్ చేసుకో నాకు దాని బదులుగా ఇల్లు ఇవ్వి నాకు చాలా అంటే హీరోకి అనమాట నీ పాటలు వద్దు నువ్వు వద్దు ఫస్ట్ ఇక్కడి నుంచి పో అనేసి హీరోయిన్ బయటికి గంటిస్తుంటాడు. సో హీరోయిన్ అయితే కనుక చాలా నటిసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. హీరో కాసేపటికి అనమాట ఫ్రెష్ అంతా అవి తనైతే కనుక ఒక పని మీద బయటకు వెళ్ళి ఉంటాడు, చాలా టైం అయిపోయి ఉంటుంది. హీరోయిన్కి అప్పుడే గుర్తుకొచ్చి ఉంటుంది తన దగ్గర సెకండ్ కీ ఉందనేసి వెంటనే వెళ్ళానమాట సెకండ్ కీస్ని తీసుకొని ఇంట్లోకి అది కనుక ఎంట్రీ అయిపోయి ఉంటుంది. నువ్వు నన్ను రానివ్వకపోతే నేను వచ్చేస్తాను కదా అనేసి ఇంట్లోకి వచ్చేసి ఉంటుంది. సోఫాలోకి వచ్చానమాట హీరో తీసుకొని వచ్చిన స్నాక్స్ అనేది కనుక హీరోయిన్ తింటా ఉంటుంది. లోపల హీరో డాగ్ కూడా హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తుంటుంది. సో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు. సో నైట్ అయ్యేటప్పటికి హీరో కూడా ఇంటికి వచ్చి ఉంటాడు. హే పప్పి డాడీ వచ్చేసాను రా అనేసి అంటా ఉంటాడు పప్పితోటి. ఈ లోపల సోఫాలో చూసేసరికి హీరోయిన్ ఉంటుంది. అదేంటి ఈ అమ్మాయి మళ్ళీ ఎలా వచ్చింది అనేసి హీరోయిన్ లేపనమాట. ఫస్ట్ నీ వస్తువులను తీసుకొని ఇక్కడి నుంచి పో అనేసి అని ఉంటాడనమాట. హీరోయిన్ కూడా అనమాట సరే అనేసి పైకి వెళ్తూ ఉంటే హీరో ఇది కనుక కార్టూన్ చదువుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అనమాట తన సామానాలన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అలా ప్యాక్ చేసుకుని అయినా సరే నేను ఎందుకు వెళ్ళిపోవాలి నా ఇంట్లో నుంచి నేను వెళ్ళను అనేసి హీరో దగ్గరికి వచ్చి హీరో పక్కన కూర్చొని కార్టూన్ తీసుకొని చదువుకుంటూ ఉంటే హే పిచ్చి పిల్ల ఏం చేస్తున్నావు అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళాను అనేసి అంటుంది. ఏంటి నువ్వు నాతో ఎలా కొలాడుతున్నావు మర్యాదకి అక్కడి నుంచి వెళ్ళి అనేసి హీరో అంటా ఉంటే హీరోయిన్ అంటది నేను వెళ్ళను చూడు ఇదిగో నీ ఫొటోస్ అని నా దగ్గర నేను డాగ్ హౌస్లో పడుకున్నావు కదా ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఫొటోస్ నేను ఆన్లైన్లో అప్లోడ్ చేయను అనేసి హీరోని బెదిరిస్తూ ఉంటుంది. హీరో అనమాట ఏ ఫోన్ ఇవి అనేసి హీరోయిన్ మీద పడి మరీ లాక్కుంటూ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఇది కనుక గట్టిగా అరుచుకుంటా అనమాట. సో ఫోన్ అది కనుక ఒకరికొకరు లాక్కుంటూ ఉంటారు. హీరో అమ్మో నాకు ఇస్తావు ఇవ్వ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే హీరోయిన్ అది కనుక ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటుంది. హీరో కోసం అది కనుక రిపోర్టర్స్ వచ్చారనమాట డస్ట్బిన్లో వెయిట్ చేస్తా అనమాట ఫొటోస్ తీస్తూ ఉంటారు. హీరో వచ్చేసి హీరోయిన్ గట్టిగా లాగుతూ ఉంటాడు కదా విండోలో నుంచి అనమాట హీరో అండ్ హీరోయిన్ ఇంకేదో చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫర్స్ అయితే కనుక మొత్తం ఫొటోస్ అన్ని తీస్తూ ఉంటారు. హీరోయిన్ ఏమో గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరో ఇంకేదో చేసేస్తున్నాడు అనేసి వీళ్ళది కనుక ఫీల్ అయిపోయారనమాట. మొత్తం అన్ని ఫొటోస్ అన్ని తీసేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది
అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసేయొచ్చు. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. అస్సలు వ్యూస్ రావడం లేదు.